హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ట్రూటీ ఫ్రూటీ అండి. ఐస్ క్రీమ్స్, కేక్స్ అలాంటి వాటిలో వాడే ట్రూటీ ఫ్రూటీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక పచ్చి పరిందకాయ ఉంటే చాలండి, ఇలా మనము రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము ప్రిపేర్ చేద్దాము. 2 పచ్చి పరిందకాయలు తీసుకున్నానండి. ఈ పరిందకాయల పైన ఉండే పొట్టంతా పీల్ చేసేసేయండి. ఈ గ్రీన్ పార్ట్ అంతా తీసేసేయండి. పరిందకాయలు అస్సలు పండకూడదండి, కొంచెం కూడా కలర్ రాకూడదు. ఇప్పుడు కట్ చేశాను కదండి, ఇదైతే బాగుందండి. ఇంకో పరిందకాయ కలర్ వచ్చేసిందండి, అలా ఉంటే అస్సలు పనికిరాదండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉండే గింజల పార్ట్ ఉంటుంది కదండి, అదంతా తీసేసేయండి. అది ఉంటే బాగోదండి. ఇలా తీసేసిన తర్వాత ఈ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఎంత సైజు ముక్కలు కావాలంటే అంత సైజు ముక్కలు కట్ చేసుకోండి. అట్లని మరీ పెద్ద ముక్కలు వద్దండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఈ ముక్కలు అందులో వేసుకొని నీట్గా కడిగేసేయండి. బాగా కడిగేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, పపాయ ముక్కలు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి వాటర్ వేసేసుకోండి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముక్కలు వేయండి. ఇక్కడ ముందే వేసానండి, దానివల్ల కొద్దిగా లేట్ అయింది. అలా మరుగుతున్నప్పుడు వేసారంటే 5 మినిట్స్ ఉంటే చాలండి, ముక్క మెత్తబడిపోతుంది. చూడండి, ఇలా కొద్దిగా మెత్తబడితే చాలండి. తీసేసి పక్కన ప్లేట్లోకి వేసేసుకుందామండి. ఇలా చిల్లులు గరిటె తీసేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ముక్కలు కొలుచుకుందామండి. ఏదో ఒక కప్పు తీసేసుకొని ముక్కలను కొలిచేసుకోండి. ఇక్కడ నాకు 2 కప్పుల ముక్కలు వచ్చాయండి. 2 కప్పుల ముక్కలకు 1/2 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. షుగర్ ఏం ఎక్కువ పట్టదండి. ఇలా 1/2 కప్పు షుగర్ తీసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి షుగర్ వేసేసుకోండి. తర్వాత 1/2 కప్పు వాటర్ కూడా వేసేసుకొని షుగర్ అంతా కరిగే వరకు పాకం వస్తే చాలండి. మరీ తీగ పాకమేం రావాల్సిన పని లేదండి. చూడండి, ఇక్కడ షుగర్ కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో వెనిల్లా ఎసెన్స్ కూడా కొద్దిగా వేసుకుందామండి. ఫ్లేవర్ కోసము నేను ఇక్కడ ఎక్కువ వేసానండి, ఫ్లేవర్ బాగుంటుందని. మీకు ఇష్టం లేకపోతే కొద్దిగా అయినా వేసుకోవచ్చండి, కానీ ఏదో ఒక ఎసెన్స్ వేయండి. పైనాపిల్ కానీ వెనిల్లా కానీ ఏదైనా పర్లేదండి. వేసిన తర్వాత ముక్కలను అందులో వేసేసేయండి. తర్వాత చక్కెర పాకంలో ఒక 3 నుండి 5 నిమిషాలు ముక్కలు ఉంటే చాలండి. తర్వాత స్టవ్ ఆపేసి ఇలా బౌల్స్ తీసేసుకొని అందులోకి వేసేసుకోండి. మీ దగ్గర ఉండే ఫుడ్ కలర్స్ ఏ ఉంటే అవి వేసేసుకోండి. నేను ఇక్కడైతే లెమన్ ఎల్లో, ఆరెంజు, యాపిల్ గ్రీన్ ఉందండి, ఆ 3 కలర్స్ వేస్తున్నాను. ఇలా సపరేట్ బౌల్ తీసేసుకొని అందులోకి ఫుడ్ కలర్ వేసేసుకొని కలిపేసేయండి. ఫుడ్ కలరు ముక్కలకు బాగా పట్టేట్టుగా ఇలా కలిపేసేయండి. తర్వాత ఈ కప్పుల పైన మూత పెట్టేసి ఓవర్ నైట్ అలానే వదిలేసేయండి. తర్వాత చూడండి, ముక్కలంతా చక్కెర పాకంను పీల్ చేసుకొని సాఫ్ట్గా రెడీ అవుతాయండి. పపాయ కొంచెం హార్డ్గా ఉంటుందండి, ఈ చక్కెర పాకంలో నానిందంటే కొంచెం సాఫ్ట్గా అవుతుందండి. ఇలా టిష్యూ పేపర్ తీసేసుకొని సపరేట్గా వేసుకొని ఒక 10-15 నిమిషాలు ఇలానే ఉంచారంటే చక్కెర పాకంను టిష్యూ పీల్ చేసుకుంటుందండి. అలా అని అస్సలు ఎండలో పెట్టద్దండి. ట్రూటీ ఫ్రూటీ వడలిపోయినట్లు ముడుచుకుపోయినట్లు అయిపోతాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. ఇలా వేసుకున్న వాటిని గాజు డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చండి. మీకు మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అబ్బా, అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే మీరు ట్రై చేసి ఎలా కుదిరింది నాకు కామెంట్ చేయండి.
మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.